మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయం నుండి ఇంతవరకు దేవదేవుడు మనల్ని బలపరిచి నడిపించిన దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించువారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ఎడల ఆయన కృపనామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయమును ఈరోజు మనం చదువుకోబోతున్నాం. దాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తుతి 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 స్తుతి. స్తోత్రాలకు అర్హుడా, స్తోత్రాలకు ఆరుతుపోతుడైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభా నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్న ఓ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు, నీ నామాన్ని బట్టి స్తుతించుటకు, నీ నామాన్ని బట్టి నేను ఆరాధన చేయటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయంలో నీదైన దాసుడు నేను ప్రభా, నీ లేఖనమును చేత పట్టుకుని నీ బిడ్డలు నీ ఎదుటకు చేరి ఉన్న నన్ను నా తలంపులు మరుగు చేసి నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి నీ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన క్రియలు కలగజేసి నడిపించి బలపరచుమని నీదైన దాసుడే నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మ నడిపింపు దయచేసి దీవించి వర్ధిల్లు చేయను గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన మాటలు. మరి ఈరోజు తారీఖు వచ్చి 7వ తారీఖు, మరి 8వ నెల, ఆగస్టు నెల. అయితే దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనే విషయాలు అపోస్తుడైన పౌలు ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఈరోజు 2 కొరింథీ పత్రిక మనం చదివినప్పుడు 6వ అధ్యాయం మొదటిని మనం చదువుతుండే ఇక్కడ మనం అనేక విషయాలు తెలుసుకునే వారుగా ఉండాలి. ప్రతి అధ్యాయము 2 వచనాలుగా 2 ప్రసంగాలుగా మీకు వివరిస్తున్నాను. కొంచెం అర్థం చేసుకుంటారని ప్రేమతో మీరు నమ్ముతూ మిమ్మల్ని ఎంతగానో దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, వాక్య గ్రంథం చదువుకుందాం. దేవుడు మనకు అందించిన మాటలని ఎంత శ్రద్ధగా ఆలకిస్తామో అంతే ఆత్మ నడిపింపు మనకు దొరుకుతుంది. కాగా మేము ఆయనతో పనివారమని దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని ఇప్పుడు మిమ్మల్ని వేడుకొనిచున్నాను. అనుకూల సమయమందు మీ మొరనాలకించితిని, రక్షణ దినమందు మిమ్మల్ని ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రియులారా, ఈ దినము పాఠము రక్షణ. రక్షించటకు మనుషులు అనేక దినాలు, ఇప్పటి నుంచి సుమారు కొన్ని తరాలు, కొన్ని యుగాలు, మనప్పుడు 21వ శతాబ్దంలో కృపాకాలములో ఉన్నాం. ఈ 21వ శతాబ్దంలో కృపాకాలంలో మనం ఉన్నామని లేఖనము చెప్తుంది. అదే రీతిగా మనము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, ఏ రకంగా ఆదరిస్తున్నాడు, ఆ రకంగా మనం అనేక విషయాల్లో జాగ్రత్త కలిగి ప్రార్థించే వారిగా ఉండవలసిన వారమైనాం. ప్రభు అంటున్నాడు, ఈ నేడే రక్షణ దినం. రక్షణ మనుషులకు చాలా అవసరం. ఈ లోకంలో రక్షణ, లోక సంబంధమైన రక్షణ చాలా తీసుకుంటాం. డబ్బుకు రక్షణ, ఆస్తుపాస్తులకు రక్షణ, కుటుంబాలకు రక్షణ, దేహానికి రక్షణ, ఇలాగ కొన్ని రకాల రక్షణలు కలిగి తీసుకుంటాం. కొన్ని కుటుంబానికి కావలసిన రక్షణ కంచు కూడా వేసుకుంటాం. కరెంటుతో వెంచర్ వేసుకుంటాం, సెక్యూరిటీని పెట్టుకుంటాం, కుక్కలను పెంచుకుంటాం, చాలా రకాలుగా రక్షణ కలిగి ఉంటాం.
కానీ శరీర సంబంధమైన రక్షణ ఏదో ఒక రోజున అంతమైపోతుంది. ఈ యొక్క రక్షణ ఇది ఈ లోకమైన రక్షణ ఏదైతే ఉందో అది ఏదో ఒక రోజున మరుగైపోతుంది, ఏదో ఒక రోజున అంతమైపోతుంది. కానీ నిజమైన రక్షణ, నిజమైన మోక్షము ఒకటి ఉందనేది ప్రభు చెప్పుచున్న మాటలు. ఇది ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన రక్షణ. ఆత్మ సంబంధమైన రక్షణ కొరకు నువ్వు పాకులాడుతున్నా, నువ్వు వెతుకున్నా, లేకపోతే ఎదురు చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా శరీరం కూడా రక్షించబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డల, రక్షణ అనే మాటకు పౌలు గారు అంటున్నాడు, మరలా చదువుతున్నాను, గమనించండి ఈ మాటలు. నీ మొరనాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అంటే ఇదే రక్షణ దినం. ప్రతి మనిషికి ఈ లోకములో వాతావరణ కేంద్రం చెప్తున్న వాతావరణ యొక్క జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భూమి మీద ఏమి జరుగుతుందో ముందుగానే టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ బట్టి భూమి మీద ఏం జరుగుతుందో తెలుసుకునే వాళ్ళం. ఏ టెక్నాలజీ లేనప్పుడు భూమి మీద ఏమి జరుగుతుందో దేవుడు మానవులైన ప్రవక్తలైన భక్తులకు చెప్పి అప్పుడు చేసేవాడు. ఆ ప్రవక్తలు ప్రకటిస్తే ఏమనేవారంటే హేళన చేసేవారు. కానీ దేవుడు ప్రవక్తలకు చెప్పిన మాటను ఎప్పుడు నెరవేర్చుతూ ఉన్నాడు. అందుకే దైవజనుల పట్ల, సేవకుల పట్ల ఎటువంటి వారైనా కానీ ఏం చేయాలంట, వారి మాటలు ఒకసారి ఆలోచనలు తీసుకోవాలి. మనం అది ఎంత శత్రువైనా కానీ, దుర్మార్గుడైనా దుష్టుడైనా ఎందుకు మాట్లాడుతున్నాడు తెలియదు. పౌలు గారిని చూసి పౌలు గారిని చూసి పేరు మార్చుకున్నాడు, మనల్ని ఒకసారి చంపేట. కానీ పౌలు గారు చనిపోయే వరకు కూడా ప్రజలందరూ అదే అనుకున్నారు. సౌలు ఎందుకంటే సౌలుగా ఉన్నప్పుడు చాలా మందిని చంపేశాడు కాబట్టి, చాలా మందికి భ్రమ పెట్టి దగ్గరికి పిలిచి నరికేశాడు, ప్రాణాలకు తీసేశాడు కాబట్టి అదే రక ప్లాన్ లో ఉన్నాడని యేసుక్రీస్తు ఎరిగిన బిడ్డల శిష్యులు కూడా చాలా రోజులు నమ్మలేదు. పౌలు గారు ఎప్పుడైతే యథార్థంగా పరిచర్య చేశాడో, ఎప్పుడైతే దేవుని మాటలు అందుకుని ప్రకటిస్తున్నాడో ప్రజలు గ్రహించారో, గ్రహించి వచ్చే సమయంలో పౌలు గారు లేరు, హతసాక్షి అయిపోయాడు. అప్పటికి పౌలు గారిని చంపేశారు. అప్పుడు పౌలు గారు చెప్పిన మాటలు నిజమని ప్రజలు గుండెలు బాదుకున్నారు, ఏడ్చారు. కనీస రక్త సంబంధులు కూడా అదే భావం, ఈడు కావాలని ఏదో చేస్తాడు, రాజుల చేతుల్లో కీలు బొమ్మలు అయిపోడని తల్లిదండ్రులు కూడా అనుకున్న దినాలున్నాయి పౌలు గారు. కానీ పౌలు గారు దేవుని ఎరిగాడు, దేవుని చూశాడు. కానీ ఎప్పుడు నమ్మరు. పేతురు, యోహాను గారు ఎప్పుడు నమ్మరు? ఆకార సమయంలో నమ్మారు, అంతవరకు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? పౌలు గారు చాలా మందిని మబ్బు పెట్టి మాయపెట్టి చంపేశాడు. మోసే ధర్మశాస్త్రం అని అడ్డం పెట్టుకుని అనేక రకాలు చేశాడు. యేసు ప్రభు మోసే ధర్మశాస్త్రం కొట్టేలేదు, కానీ ఆ ధర్మశాస్త్రం పోలి కొన్ని భిన్నమైన క్రియలు చేశాడని ప్రజలు చెప్తాడు. అప్పుడు మోసే, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మీరు బలిలు అర్పించు. కానీ ఇప్పుడు బలిలు వద్దన్నాడు దేవుడు. ఇదిగో నా తండ్రి మీ దగ్గర బలిలు కోరట్ల, ఆయన కుమారుడు నేను మీ అందరి నిమిత్తం బలైపోవటకు వచ్చాను అంటే ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే సాతానుగాడు యేసుక్రీస్తు ఎక్కడ పునాది వేశాడో దానికంటే ముందు వాడు పునాది వేయటం మొదలుపెట్టాడు. ప్రియులారా, అందుకే క్రైస్తవిక దేవాలయములు ఒకప్పుడు రూపాయి సందాలు అడిగి లేదా అక్కడక్కడ కూడగట్టుకుని దేవాలయాలను కట్టారు. కానీ ఇప్పుడు సంవత్సరాల పొడిగిని కాసి కాపాడిన దేవాలయములు క్షణాల్లో కూలగొట్టేస్తున్నారు. కానీ మరలా దేవాలయము ప్రపంచం మధ్య దేవుని సన్నిధి ఏర్పడే రోజు రాబోతుంది. అందుకు దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇదంతా ప్రభు యొక్క మేలు కొరకే అన్నారు. అందుకనే జరిగింది చూడు, జరగబోయేది చూడు, దానిని ఏంటి అని బెంగ పెట్టుకోక దాని కొరకు ప్రార్థన చేయమన్నారు తండ్రిన దేవదాసయ్య గారు. నా ప్రియ దేవుని బిడ్డలారికి లోకంలో చాలా విషయాలు మన లోకంలో జరుగుతూనే ఉన్నాయి. అయితే పౌలు గారు అన్నారు, ఇదే రక్షణ దినం, ఆలస్యం చేయకు, ఇదే మరి అనుకూలమైన దినం, ఇదే నీకు సమయం అన్నారు అని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు ఆయన, మా పరిచర్య నిందింపబడక నిమిత్తము, ఇక్కడేమన్నాడు, మా పరిచర్య నిందింపబడక నిమిత్తం అంటే మా పరిచర్య నవ్వులు పాలక ముందే నిమిత్తము మీలో ఎవరిలో అయినా అభ్యంతరం లేకుండా మేమేమి
చెయ్యము. చేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, సరసారలోను, అల్లరలోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై, ఇక్కడ ఏమన్నారు? మిగుల ఓర్పు గలవారం. అన్ని విషయాల్లో, ఒకటి కాదు, ఉపవాసంలో, ప్రార్థనలో, ప్రతి జీవితంలో ఏం చేయాలంట? రక్షణ. అంటే రక్షణ కొరకు ఎదురు చూడాలి. ఈ లోకంలో రక్షణ కొరకు డబ్బు చూసుకుంటున్నాం. రేపు పొద్దున్న మనకేమవుతుందని బ్యాంకుల్లో లేదా బంగారం డబ్బుని నిలబెట్టుకుంటున్నాం. అది నీ లోకంలో రక్షించుకోవడం కొంచెం రక్షణ కొరకు. చాలా మంది నీ రక్షణ ఏంటి అబ్బాయి అని అడుగుతారు, లేకపోతే నీ లక్ష్యం ఏంటి అని అడుగుతారు. నా లక్ష్యం ఇది, నా రక్షణ ఇది అంటే నా లక్ష్యము ఇదే అని అంటూ ఉంటారు పిల్లలు చాలా మంది. నా ప్రియ దేవుని బిడ్డ, లక్ష్యం అయితే ఉంటది, కానీ రక్షణ ఏంటి? రక్షణ శరీరానికి రక్షణ వస్త్రాలు ఇస్తున్నాయి. ఇంకేమనంటే చాలా బలమైన వస్త్రాలు ధరించుకోవచ్చు, అది రక్షణ శరీరానికి. కానీ ఆత్మకు రక్షణ, ప్రాణానికి రక్షణ. ప్రాణం ఉన్నంత నీ దేహం దేన్నైనా జయించగలదు. ప్రాణం లేకపోతే నీ దేహం ఎందుకు? అసలు ఎంత బలమైన కండలు చూసి, అందుకే భక్తులు బలం చూసి భంగపడకము, ధనం చూసి దగపడకము, ఆ రోజు తప్పించే నాదుడు లేడు. నిజమే. ఇలా కండలు చూసుకుని నీ శరీరం వైపు వచ్చేస్తుంది ఓపోలని. ఇప్పుడు యాడ్లు వచ్చేస్తున్నాయి, ఓపోలను సిమ్ అవ్వండి, అదవ్వండి, ఇదవ్వండి అని. పూర్వకాల సమృద్ధిగా తినేవారు, సమృద్ధిగా పనిచేసుకునేవారు. ఇలా పనిచేసేవాడే కొద్దివైపోయాడు. కాబట్టి ఈనాడు శరీరం నిండా వ్యాధులే. వీళ్ళ ఎన్ని రకాలమైన వ్యాధులు అంటే ఊహించలేని వ్యాధులు, మనిషికి అర్థం కాని వ్యాధులు. డాక్టర్లు కూడా అర్థం కాక ఏమంటారు ఇప్పుడు? ప్రతిదానికి టెస్ట్ అయితే ఆ వ్యాధి అంటే మాకే అర్థం కాదు. చదువుకున్న వ్యాధుల కంటే మేము ఇప్పుడు ఈ మనిషిలో ఉన్న వ్యాధులు ఎక్కువైపోతున్నాయి. మేము చదువుకున్న చదువు కంటే దీనికి ఎక్కువ భిన్నంగా ఉంటాయి. అందుకని ఏమంటున్నారు? పలానా టెస్ట్, కాంటుకు టెస్ట్, తల మొదలుకుని అన్ని అవయవాలకు టెస్టులు. ఈ రకంగా దండుకోటకు కూడా రకం, లేక తర్వాత అన్ని చూసినా పర్లేదు, ఇందులో ప్రాబ్లం ఉందని ఆ టెస్టుల్లో తేలుతుంది. పిల్లరా, కంప్యూటర్ ద్వారా టెస్టులు చూసి ఆ టెస్టుల్లో చెప్తారు. కానీ నాడి పట్టుకుంటే మనిషి గుండె ఎంత ఎందుకు కొట్టుకుంటుందో శరీరం చెప్తుంది. ఒరే బాబు, డాక్టర్ గారు ఇదిగో నా పరిస్థితి అంటే డాక్టర్ గారు అంటాడు ఇది లాభం లేదు, ఇదేదో సింపుల్దే, ₹1 మాత్రం, ₹10 మాత్రం ఇంజక్షన్ సరిపోయేదానికి ఏం చేస్తారో కాబట్టి దొరికాడు కాబట్టి అన్ని టెస్టులు చేయించాలి. లాస్ట్ కి ఇది ఉంది, దీనికి జాగ్రత్త పడు అని ఒక టాబ్లెట్. అదే టాబ్లెట్ ముందు రాస్తే ఇలా పేర్లు రావు, డబ్బు రాదు, గొప్ప విజయం రాదు అని. నా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏదైనా గాని అసిద్ధమైన అంటే అనాశమైనది అంటే దేవుడు దేనికి పోల్చాడంటే, చాలా మంది పోల్చుకుంటారు. మేము పనికి మాలిన వాళ్ళం, పనికిరాని వాళ్ళం, రోడ్డు మీద పడేసే చెత్త, పెంట కుప్పలు వేసే చెత్త కంటే హీనులు మనం ఎచ్చుకుంటారు, పోల్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం దేనికి పనికిరాని దానిగా దేవుడు ఎంచుతున్నాడంటే మన పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయి చూడండి. అందుకే అన్నాడు, మీకు రక్షణ దినము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏ పని చేయము, ఆత్మ సంబంధమైన రక్షణ దినము మీకంటే ఒకటి ఉంది, అది గ్రహించుచున్నారా? గ్రహించే సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారనేది పౌలు గారు చెప్తున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, రక్షణ 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 దగ్గరికి సమయం ఉంది. ఎంత రక్షణ దగ్గరలో ఉన్నామంటే ఊహించలేని దినాలకు మనం వెళ్ళిపోతున్నాం, ఊహించలేని చోట్లకు మనం వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త. ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం అది తెలుసుకుంటున్నామా? తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటున్నాం అంటే, ఇక్కడ రాయబడుతున్న మాటలు ఇక్కడ అంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు తెలుసును? ఏమంటున్నాడు చూసారా? మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు అంటే, ప్రయాసముతోను, జాగరములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై, పవిత్రతను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కలంకమైన చూడండి ఇక్కడ ఏమన్నా, పరిశుద్ధాత్మ చేత నిష్కలంకమైన కపటముతో ప్రేమ అంటే నిష్కలంకమైన ప్రేమతో మనం అంటే నిష్కలంకమైన ప్రేమ అంటే దానికి మచ్చ డాగు ఏమీ లేని ప్రేమను మనకు కలిగి ఉండాలంట. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని విశ్వాసులారా, ప్రియులారా,
ప్రభు మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రభువుని వెంబడించటం అంటే ఏంటి? రక్షణ దినముకు వెంబడించాలి. రక్షణ అనేది ఎలాగొచ్చింది? ఏం కావాలంటే మనకు లోకంలో రక్షణ కంటే పరలోక రక్షణ చాలా శాశ్వతమైనది. అది భూలోకములు ప్రతి దానిని జయించగలదు, ప్రతి దానిని కూడా బలపరచగలదు, ప్రతి దాన్ని కూడా ఆశీర్వదించగలదు, ప్రతి దాన్ని దీవించగలదని ఈ దినము వాక్యం చెప్తుంది. అయితే అంటున్నాడు, వాక్యము చెప్పుట వలను దేవుని బలము వలను కుడి ఎడమల నీతి ఆ విధముగా కలిగి ఘనతల వలనను సుకీర్తి దుస్థితి అంటే దేవుని పరిచారికములయ్యుండి అన్ని స్థుతుల్లోనూ మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేమే మోసకాండ్రలమైనప్పుడు ఇక్కడేమో అన్నాడు, మేము మోసకాండ్రలు అయినట్లు సత్యము బంతులము తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోయిన వారమైనట్లు ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారినే ఇక్కడేమన్నా శిక్షింపబడిన వారైనట్లు చంపబడిన చంపబడే వారము దుఃఖపడే వారమై ఉండునట్లు ఎల్లప్పుడూ సంతోషించేవారము దరిద్రమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారము ఏమీ లేని వారమైన అయినట్లు సమస్తమును కలిగిన వారము. ఇక్కడేమో అన్నారు చూసారా, ఏమీ లేదనుకున్నా కానీ అన్ని కలిగి ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా లేనట్టుగానే ఉండాలంట, అప్పుడే మనిషికి గర్వం రాదంట. ఈనాడు ఈ చదువుకున్న ఈ 10 వచనాలు 6వ అధ్యాయము ఈ 10 వచనాలు కూడా మొదటి 10 వచనాలు కూడా ఎలా ఉన్నాయంటే, రక్షణ దినము ఉన్నది, కానీ రక్షణ ఎలా పోగొట్టుకున్నామంటే కేవలము మనుషులు అవివేకతనముతో రక్షణలోకి రాలేకపోతున్నారంట. అవివేకతనం అంటే డబ్బును చూసి, చదువును చూసి, ఆస్తులను చూసి, అంతస్తును చూసి, జ్ఞానమును చూసి, తెలివిని చూసి, లేదా ఈ లోకమైన బలాన్ని చూసి, మనుషుల యొక్క అధికార బలం, ప్రజల బలం చూసి అవివేకులుగా మనుషులు ఉంటున్నారని పౌలు గారు చెప్తున్నాడు. ఇవన్నీ మనకు కాదనుకోకండి. ఇశ్రాయేలు ఆనాడు ప్రజలకు చెప్పాడు పౌలు గారు, కాదండి, ఇప్పుడు ప్రజలకు కూడా వర్తిస్తుంది. ఆనాడు చూడండి, ఏదోను తోటలో వేయబడిన వృక్షములు, చెట్లు అవి ఇప్పుడు కూడా కాస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఇప్పుడు మనం తినే పళ్ళు అక్కడ సృష్టించబడిన ఫలాలే. ఇవాళ మనం తింటున్న ధాన్యం కానీ ఏదైనా కానీ మనుషులు సృష్టించారంటే దేవుడు దాంట్లోంచి ఒక విత్తనంలోంచి మరొక కొత్త విత్తనం సృష్టిస్తున్నాడు. మొన్న మరి మామిడికాయలు 350 కాయలు రకాల చెట్లు ఒకే చెట్టుకి ఒక అతను కాపిచ్చి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. అంటే జీవము, నీరు ఒకే చెట్లో ఉంది, కానీ చెట్లో పులుపు తీపు అనేది ఎలాగైతే ఉందో అన్ని చెట్లలోని రుచిని, పులుపుని ఒకే చెట్టు ద్వారా సృష్టించాడు. అంటే వాటి యొక్క సిగురును తెచ్చి, లేత మొక్కలను రబ్బలు తెచ్చి దీనికి అంటుపెట్టి దాన్ని తయారు చేశాడని అందరూ చెప్పారు. అతను ఎలా తయారు చేశాడు కూడా రివే ఇచ్చాడు, రాత రూపం కూడా రాతనిచ్చాడు. ఈ అలాగ సృష్టిలో మనం తినే ఆహారము నిమిత్త వస్తువులకే ఇంత ప్రాముఖ్యత ఇస్తే, రక్షణ కలిగిన మనము, రక్షణలో జీవించవలసిన మనం అవివేకంగా మూర్ఖుల వలె, అపవిత్రుల వలె మనం జీవిస్తే మన జీవితం ఏమైపోతుంది? ఇంకేం జీవితం కావాలయా? బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, బోల్డ్ సంపాదించుకున్నాం, ఆ తర్వాత మా పిల్లలకు కూడా ఫ్యూచర్ మేము చూసేసాం. ఏంటి నువ్వు చూసింది ఫ్యూచరు? నువ్వు బతుకున్నంతకాలం హ్యాపీగా ఉండొచ్చు, నీ పిల్లల ఫ్యూచర్ ఏమవుతుందో ఒక శాస్త్రం ఉంది కదా. మన భారతదేశ ప్రపంచంలో అనేక భాషల్లో అది శాస్త్రం కొనసాగుతుంది అని. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. బండి ఎప్పుడవుతుందో ఇది ఎవరికి తెలుసు? సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తన నామరూపం లేకుండా భూమి గర్భానికి చేరిపోతుంది అనేది ఎవరికైనా తెలుసా? 1000 కోట్లు ఎత్తైన సముద్రము కూడా దాన్ని ఏం చేస్తుంది? మింగేస్తుంది. అంటే అంత ప్రమాదమైన సముద్రం చూడటానికి చిన్నగా నీళ్లే కదా అనుకోవచ్చు, కానీ ఎంత లోతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏదో అంటారు లెక్కలు, కానీ సముద్రం ఎంతవరకు ఉందో, కింద వరకు ఎన్ని అడుగులు ఉందో చాలా మంది చెప్తారు.
ప్రియులారా, నీటి మీద తేలాడే ఒక పడవ నీటిలో మునిగిపో దాంట్లో వేల మంది ప్రయాణం చేసి వేల టన్నుల బరువును మోయగల శక్తి ఉన్న ఆ పడవ క్షణాల్లో కనుమరుగైపోతుందంటే మన జీవితం ఏపాటిదండి? మనిషి జీవించుటకు ఈ లోకాన్ని మట్టిని తీసి దాన్ని ఇనుపు ముక్కగా తయారు చేసి అంత తెలివిచ్చిన దేవుడు ఆ తెలివినే లేకుండా చేయలేడా? యాల జాగ్రత్త. అందుకే రక్షణ దినము కొరకు ఎదురు చూడకపోయి అవివేకులై మూర్ఖుల వలె బ్రతుకుతున్నామేమో. దేవుడు అంటున్నాడు, రక్షణ దినము లేకపోతే నువ్వు నశించిపోతావు, రక్షణ దినం లేకపోతే నువ్వు కృంగిపోతావు. రక్షణ దినము నీ కొరకు ఎదురు చూసుకోకపోతే నీకంటూ ఒక రక్షణ నువ్వు సంపాదించుకోవయా. అందుకే ఈ లోకంలో నేను చనిపోయిన తర్వాత నా కొరత తెలివి చూడండి. ఇన్సూరెన్స్లు ఏమన్నారు తెలుసా? నువ్వు చనిపోతే నీ పిల్లలకి ఇవ్వాలి అంటే బ్రతుకున్న వాడు తన 2-3 తరాలకు సరిపడే డబ్బుని ఇన్సూరెన్స్ రూపంలో కూడా ఇస్తున్నాడంటే, ఒరే బాబు నేను సంపాదించాను కాబట్టి మీరు పాపములను జీవించండి అని చెప్తున్న మనుషులు ఈ లోకంలో. అందుకే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇన్సూరెన్స్ల ద్వారా మనుషులు కూడా కూడగట్టి రకంగా మాట్లాడతారు. వీళ్ళ ఇన్సూరెన్స్ చెడ్డదని అన్నాం. ఇవాళ దేవుడు ఇచ్చిన క్రియలు మనం ఎంచుకోక, మనం రక్షణ కొరకు ఎదురు చూడక పాపముకు అవివేకతనంగా చూసినప్పుడు ఈ లోకంలో ప్రజలు మనిషిని మబ్బు పెట్టే దినాలు వచ్చేసినాయి. మనిషిని మాయించేసే దినాలు ఈ రోజులు నడుస్తున్నాయి. దేవుని యొక్క రక్షణ మాయ చేయదు. దేవుని రక్షణ పిలుపు మాయ చేసేది కాదు. దేవుని వాక్యము మబ్బుపరిచేది కాదు. దేవుని క్రియలు మాయలో పెట్టి క్రియలు కాదు. స్పష్టమైనది, యథార్థమైనది, జీవగలది. నువ్వు దేన్నైతే వెంబడిస్తున్నావో, దేన్నైతే రక్షణగా భావిస్తున్నావో, దేన్నైతే లోపరుచుకుంటున్నావో, దేన్నైతే నువ్వు ఆదరణగా పొందుతున్నావో అది నిన్ను మోసం చేయదు. ఈ లోకంలో నువ్వు కూడగట్టుకునేది నిన్ను మోసం చేయొచ్చు. నువ్వు సంపాదించింది నిన్ను భూస్థాపం చేయొచ్చు. అదే నీ సమాధిగా మారొచ్చు. నువ్వు చక్కగా బంగళా కట్టుకుంటావు, పర్లేదు ప్రశాంతంగా నేను జీవించినంత ప్రశాంతంగా అనుకుంటావు. భూకంపం వచ్చిన దానికి ఏమవుతాం? తుఫాన్ వచ్చిన దానికి ఏమవుతాం? పడుకున్న నిద్దట్లోనే ఉంటాం. మన ఇల్లే మనకి సమాధి తొట్టయిపోవచ్చు, లేకపోతే సమాధి పెట్టవచ్చు, లేదా సమాధి యొక్క భూగర్భంలోనే మనం ఎలాగా చనిపోయిన తర్వాత భూగర్భంలో కలుపుతారు కాబట్టి అది మనమే కలిపేసుకుంటున్నామేమో. దేవుడు అన్నాడు, అటువంటి క్రియలకు లోబడకుండా రా, నేనున్నాను, నిన్ను రక్షిస్తాను, నా వైపు చూడు, నా మాటలు విను. నీకు మత మార్పును కుల మార్పు నేను చేయను. రక్షణకు, ఆత్మరక్షణ కొరకు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లి మహిమపరచడమేనా, మహిమలోకి నిన్ను చేర్చడమే నా పని. అంతే తప్ప నీ యొక్క అహంకారాన్ని, నీ అవివేకతనాన్ని, నీ జ్ఞానాన్ని అంటే ఆత్మకు రక్షణకు లోబడిన వాడు గర్వం ఉండదండి, కోపం ఉండదండి, అసూయ ఉండదండి, అక్కరం ఉండదండి, అన్యాయం ఉండదండి, పాపం అసలే ఉండనే. ఎందుకంటే రక్షణ కొరకు ఎతికిన వాడు, మంచినీటి కొరకు ఎతికేవాడు నీళ్లు ఎక్కడున్నా దాన్ని మంచినీటిగా మార్చుకునే ఆలోచన ఉంటే ఎక్కడున్న నీళ్లే దాన్ని మార్చుకునే తెలివి ఆ మనిషికి ఉండొచ్చు, దేవుడు ఇస్తాడు. అందుకని ఇలా మనుషులు నీళ్లు ఫిల్టర్ల ద్వారా, నీళ్ల విషయంలో కూడా ఫిల్టర్ ద్వారా ఆదాయం సంపాదించుకునే వారు ఉన్నారు. ఈ నీళ్లు శుద్ధి అవుతుంది. నీళ్లు శుద్ధి చేయటువంటి దేవుడే శుద్ధి చేసి భూలోకానికి వర్షం ద్వారా ఇస్తున్నప్పుడు ఆ నీళ్లే మనం జాగ్రత్త పరచుకోకుండా దాన్ని మనం పాడు చేసుకుని మనలో ఒకడు పాడు చేస్తాడు, మనలో ఒకడు దాన్ని శుద్ధి చేస్తాడు, మనలో ఒకడు దాన్ని అమ్ముకుంటాడు, మనలో ఒకడు మనకి అందించి నీళ్లు భాగంలో ఇదిగో త్రాగండి. ఉచితంగా దేవుడు ఆకాశం నుంచి మనకు నీళ్లు కురిపించి మంచినీళ్ళుగా నదులుగా ఏర్పడితే దాన్ని ఏం చేస్తున్నామంటే మనం లోకములో బ్రతకడానికి కొరకు కాకుండా దాన్ని రాల్టీగా చేసుకుంటున్నాం. ఇలా చూడండి, వాటర్ బాటిల్, ఈ ప్లాస్టిక్ అంతా కూడా ఎందుకంటే ఈ వాటర్ క్యాన్ల వల్ల, డబ్బాల వల్ల, బాటిల్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తుంది అంటున్నారు. నా ప్రియ దేవుని బట్టి నేనే దేశాన్ని ఏదో బాగు చేసే మాటలు కాదు, కానీ మనిషి యొక్క జీవితాన్ని బాగు చేసే మాటలు మాత్రమే మీకు చెప్తున్నాను. ఎవరిని చెడ్డదనుకోను, కానీ ఒకప్పుడు కుండల్లో, ఈ మట్టి కుండల్లో ఉన్న ఆహారము, ఒకప్పుడు పలహారాలతో జీవించిన మనుషులు ఆహారం వండుకునే పరిస్థితికి వచ్చారు. ఆ వండుకున్న మట్టి కుండలు, మట్టిలో నుంచే నిన్ను దేవుడు ఎలాగైతే తయారు చేశాడు అలాగే మట్టిని పిసికాడు, కుండగా తయారు చేసి దాంట్లో ఆహారం వండుకున్నాడు, దాన్ని భుజించి తర్వాత కాలంలో ఆ మట్టిని కెమికల్ వాడి పాత్రలు తయారు చేశాడు. ఇప్పుడు ఆ పాత్రలు మన చేతం, అందులో
కంచు, ఇత్తడ, ఇనుము, రాగి, ఇలాగ అనేకమైనవి, అల్యూమినియం, ఇలా చత్తు అని అనేకమైన రకాల వస్తువులు తీస్తున్నాం. మట్టి ద్వారానే కెమికల్ కలిపితే అది కొన్ని కెమికల్ వాడటం వల్ల ఆ కెమికల్ కూడా మనిషి నీటి ద్వారానే సృష్టిస్తున్నాడు. అదే ఒకదానికొకటి చూడండి, చెట్ల యొక్క రసాయనాలు, చెట్ల యొక్క రసం ఏదైతే ఉందో ఆ రసం పిండినప్పుడు 4 రసాలు, చెట్ల యొక్క రసాలు, అందులో చేదు, పులుపు, లేకపోతే ఇంకా మరొక రకం ఒగరు, ఇలాంటివన్నీ పిలిచి కలిపినప్పుడు అది విషంగా మారి అది కెమికల్ గా మారినప్పుడు దాన్ని నీటిలో అనేకల్లో కలిపి మనుషులకు అందిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డల, ఎలా ఇండియాలో ప్రతిదీ మోసం, ప్రతిదీ కల్తీ, ప్రతిదీ విషమే అని దేవుడు ఏమంటాడు. అందుకే ఇండియా ప్రజలకంట ఒకప్పుడు నా చిన్నప్పటి చూసిన 120 సంవత్సరాల అతను రాత్రి సమయంలో చక్కగా ఆనాడు కోళ్లు కోసుకునేవారు కాబట్టి నాటుకోడి భోజనం చేసి మరి పందిరి మంచాలు ఉండే అప్పట్లో. మరి 6.5 అడుగుల మనిషి, పెద్ద ఆయనే, తెల్ల పంచు కట్టుకుని రాల్టీగా పడుకున్నాడు. అలాగే నిద్రలో జారిపోయాడు. అతడు ఊరు కూడా 110 పైన బ్రతికాడు అప్పట్లో నేను చూసిన వ్యక్తి. ప్రియ దేవుని, ఇప్పుడు 60 ఏళ్ళు బ్రతికితేనే వింత, 70 ఏళ్ళు బ్రతికితేనే వింత, 80 ఏళ్ళు బ్రతికితే అబ్బో గిన్నీస్ రికార్డ్ అంటున్నారు. ఇప్పుడు ఏంటి మన జీవితం? ఎక్కడికి వెళ్ళిపోతుంది మన ప్రయాణం? ఎలా బ్రతుకుతున్నాం? రక్షణలోకి అన్నామా, పాపమైన క్రియలోకి వెళ్ళిపోతున్నాం అనేది తెలుసుకుంటాక పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన మహిమలో నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవానికి వందనాలు, ప్రేమగల రక్షకానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఆలోచన చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి బలపరిచి, ఇదిగో ప్రభా రక్షణ దినము అనే మాటను అనేక రీతిలుగా అనేక అంశాలు ఎవరిని ఉద్దేశించి కాదు, మా జీవితాలు, మానవుల జీవితాలు నశించిపోకూడదని నువ్వు చేసిన ప్రయత్నమును వాక్యము ద్వారా మేము కూడా ప్రయత్నిస్తున్నాం. వివరించటకు, బోధించటకు మా సహోదరులకు, మా ప్రియులకు, నీ బిడ్డలైన వారికి కానీ అందరూ గ్రహించి దానికి ఆలోచించగల మనసును అందించమని మా దేశాలు, దేశ ప్రజలు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, ఎవరు అందరిని నీ చేతులుగా అప్పగిస్తున్నాను. అందరికి నీ ఆత్మ నడిపి అందించుదు గాక. నీ సన్నిధి వారికి తోడైండును గాక. రక్షణలోకి వచ్చుదురు గాక. నీ ఆలోచన చేత వారు బలపడుదురు గాక. నీ ఆత్మ నడిపింపులు వారు వర్ధిల్లుదురు గాక. నీ సహాయం చేత దీవించబడి నీ ఆలోచనలు వారు ఎంతగా ఆదరణ కలిగి మీ మహిమ రాకడకు, రక్షణకు వచ్చుదురు గాక. నీ ఆత్మ నడిపింపు వారు తోడుగా ఉండి ఆరోగ్యం అందును, ఆయుష్ని అందును, తెలివితేటల ఎందును తోడుగా ఉండు గాక. అలాగే ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు, షష్ఠపూర్తంగా అనేకమైన శుభకార్యములు జరుపుకున్న వారు, బలహీనత కలిగిన వారు, అనేక ఇబ్బందులు కలిగి వ్యాధులు, బాధలు, శోధన, తినే ఆహారము పీల్చే గారములో కూడా వ్యాధులు ఉంటున్నాయి. వీటన్నిటి తప్పించే దేవుడు నీవే. మమ్మల్ని అందరినీ కూడా రక్షించే దేవుడు నువ్వే. మోక్షంలోకి, రక్షణలోకి తీసుకెళ్లే దేవుడు నీవే. మమ్మల్ని విముక్తిని చేసే దేవుడు నువ్వే. నీ ఆత్మతో నింపబడి నీ వైపు తిరిగి నీ ఆలోచనలోకి నడిచే కృపను మా అందరికి అందించదమని క్రీస్తు నామం అడిగి బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోక మంది నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మనదోడ మాకు దయచేసి మా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన మా శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నా తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నమే చేయము అపాదిగ్లం, ప్రవేశరత్నమే చేయము అపాదిగ్లం, ప్రవేశరత్నమే చేయము అపాదిగంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మేక సన్నిధికి సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు వాళ్ళందరూ సిద్ధపరిచి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.